ఈ రోజుల్లో సమ్ ఆఫ్ ద జడ్జెస్ కూడా కల్తీ అయినారు. ఇక మనం మాటే అనలేము. ఇక ఈ దేశంలో మనం ఆ మాట కూడా అనలేము. కొందరు అట్లున్నారు. మనం అందరిని అనలేము. అందరిని అనలేము. అందరూ అదే సిచ్యువేషన్లో ఉంటే ఇవాళ న్యాయం అంత భయంకరంగా అంటే ఎంతో కొంత కొన్ని కేసెస్లో అయినా మనకి న్యాయం జరుగుతున్నది కదా. మొత్తానికి అట్లా అనడానికి కూడా అవకాశం లేదు. రఘు, కోతుల సమస్య గురించి ఎవరికి చెప్పాలి? అన్ని కోతులు ఎత్తుకొచ్చి క్యాంప్ ఆఫీస్ ముందో లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందో పోయాలి. లేకపోతే ఈ ఎమ్మెల్యేల క్వార్టర్స్ ముందు అందరు లారీలు తెచ్చాను లేచేయాలి. మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర, ఏది మన ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర మొత్తం ట్రాక్టర్లు లారీలలో తెచ్చి అందరు తెచ్చి కోతులు వేస్తుండాలి. నాకు తెలిసి ఫ్యూచర్లో అదే జరుగుతుందేమో. ప్రాణాలు అర్పించిన మారోజు వీరన్న, బెల్లి లలితక్క విగ్రహాలు పెట్టట్లేదు. తెలంగాణకు ఏం చేసిందని బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మన తెలంగాణలో పెట్టారన్నా కనీసం మన అమరవీరులను గుర్తించట్లేదు. ఊరిని వాళ్ళని అమరవీరులు అంటారా? ఇల్లు మనం ప్రశ్నిస్తున్న మనల్నే అర్బన్ నక్సలైట్లు అని మాట్లాడుతుంది. వాళ్ళని అమరవీరులు అంటారా? వాళ్ళు మొత్తం నక్సలైట్లు ఇది చేసిరు, అల్లకి పోయారు, ఇళ్ళకి పోయారు, అసలు వాళ్ళు మొత్తం నక్సలైట్లే అని చెప్తారు. మరి నిన్న ఈ బాసర దగ్గర ఒక బాసర ఆలయంలో ఒక టెంపుల్ పూజారి మీద ఉద్యోగి ఎండోమెంట్లో పూజారి మీద దాడి చేశారు అక్కడ లోకల్గా ఉన్న కాంగ్రెస్ నాయకులు. మరి బీజేపీ నాయకులు ఏడ ధర్నాలు కనబడతలేరే? ఒక బ్రాహ్మణుని మీద, ఒక పూజారి మీద దాడి జరిగింది. మళ్ళీ ఆయన వస్త్రధారణ కూడా పూజలోనే ఉన్నాడు. ఆయన బండ బూతులతోని దాడి చేశారు. ఆయన వెళ్తున్న కారును వెంబడించి మరి ఆయన కొట్టడానికి ప్రయత్నం చేశారు, కొట్టిరు. పోలీస్ కేసులు ఏమైనాయి? మీరు ఇలా మాలాంటి అర్బన్ నక్సలైట్ అని మాట్లాడుతున్న మీరు ఆ జరిగిన దాడి కొన్ని గంటలు అవుతున్నది. మరి ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఏం మాట్లాడినా మేమే మాట్లాడాలి దాని గురించి కూడా. నేను చూపిస్తాను చూడండి. వన్ సెకండ్ ప్లీజ్. మనోడు అన్నీ డిలీట్ చేసినాడు. సో మళ్ళీ తర్వాత పాపం వాళ్ళు వద్దులే అన్న, లైవ్ వద్దు, ఏమొద్దు, ఇబ్బంది పడతారు, మళ్ళీ మాకు వచ్చి సారీ చెప్పిరని చెప్పారు. లోకల్గా ఉన్న కాంగ్రెస్ లీడర్లు కొంతమంది బాసరా దగ్గర పూజారి మీద ఆలయంలో సీసీ ఫుటేజ్ పంపించాడు, డిలీట్ చేసినాడు. మళ్ళీ మనోడు వద్దులే అన్న, గొడవ అవుతుంది, ఎందుకు అనవసరంగా మేము ఇక్కడే ఉంటామని. మరి దీని మీద ఏ బీజేపీ సంఘాలు, ఏ బీజేపీ నాయకులు గొడవ చేసిరు? మీరు అలా మేమే మాట్లాడాల్సి వచ్చింది దాని గురించి కూడా. పిటి చక్రధర్ గౌడ్, నక్సల్స్ లొంగిపోవాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి. మేము కూడా అదే చెప్తున్నాం ముందు నుంచి కూడా. ఇంకా అక్కడ అడవుల్లో ఉండి మనం చేయగలిగేది ఇంకేం లేదు. రాజ్యం బలంగా ఉంది, టెక్నాలజీ పెరిగిపోయింది. ఇట్లా కదిలితే పసిగట్టేస్తున్నారు. ఇంకా అవకాశం లేదు అక్కడ ఉండడం కూడా. ఈ కాలంలో 2025లో కూడా ఇంకా అక్కడ ఉండి మనం ఏదో రాజ్యాన్ని ఇది చేయాలి అనేటువంటి ఆలోచన కూడా అది సరైనది కూడా కాదు. బయటికి రావాలి. ఒక ఆల్టర్నేట్ మీరు 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 కొట్లాడే ఆ త్యాగం కానీ అదంతా ఏదైతే ఉందో ప్రజాక్షేత్రంలోకి వచ్చి దాన్ని ఇక్కడ ఉపయోగించండి అని చెప్తున్నాం. కవిత హరీష్ను పొట్టు తిడుతుందని కామెంట్స్. కనీసం హరీష్ ఖండించట్లేదు, ఎందుకు? హరీష్కి గతి ఎందుకు? అదే అడుగుతున్నా నేను కూడా. హరీష్ రావు గారు, మీకు కనీసం ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? ఎంత ఘోరంగా తిడుతుంది, మిమ్మల్ని గుంటనక్క అంటుంది, కుక్క తోకాడుతోని మిమ్మల్ని పోలుస్తున్నది. మరి ఎంతకాలం ఇంకా? మామ 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 అని మామ కూతురు మిమ్మల్ని బండబూతులు తిడుతుంటే ఎట్లా పడుతున్నారు మీరు? ఎట్లా పడుతున్నారు మీరు? ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఇంత పెద్ద రాజకీయ జీవితం, ఇంత పెద్ద రాజకీయ అనుభవం ఉన్న మీరు ఏం చేయాలో కూడా మీకు అర్థమవుతలేదా? నిన్న బీఆర్ఎస్ నాయకులు బయటకు వచ్చి చాలా సాఫ్ట్గా ఖండిస్తున్నారు. సాఫ్ట్గా కవిత గారు, కేసీఆర్ తనయ, కేసీఆర్తో పాటు ఎదిగిన మీరు అని కూడా మాట్లాడుతున్నారు స్లోగా. అంటే ఎంత బ్యాలెన్స్డ్గా ఆమెని, కూతురు కదా, కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి హరీష్ రావు మీద ఇంత మాట్లాడితే కేటీఆర్ ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేడు? మా భావన అంత మాట అంటవా? నువ్వు చెల్లైనా ఇంకోటైనా పార్టీ ముందు, తర్వాత మనుషులు, వ్యక్తులు ఇంకొకసారి మాట్లాడితే అనొచ్చు కదా మీరు కూడా. ఆమె గుంటనక్క అన్నది మీరు ఇంకోటి అనొచ్చు కదా. కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? హరీష్ రావుని ఇప్పుడు నిన్న కూడా కవిత శాసన మండలిలో మాట్లాడింది కాబట్టి మొత్తం మహిళా లీడర్లంతా బీఆర్ఎస్ వాళ్ళంతా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు.
మరి హరీష్ రావుని మొన్న గుంటనక్క అన్నప్పుడు ఎక్కడ పోయారు మీరంతా? ఇది ఎవరికి ఉండాలా? హరీష్ రావుకు ఉండాలా? ఇది హరీష్ రావుకు ఉండాలా? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలా, ఆత్మగౌరవం ఉండాలా. మనల్ని ఒకరిని తిడుతున్నారంటే మనం ఎందుకు పడుతున్నాం అనే ఒక ఇది ఈ ఆలోచనకు రావాలా. ఇప్పుడు మౌనం అనేది కొంతవరకు ఓకే, కానీ నీ మీద ఏ రకమైన దాడి జరుగుతున్నది? నీ రాజకీయ అసలు నువ్వు ఎంత తిట్టినా నింతేరా బాబు, ఆ బానిస బతికే అనే రేంజ్లోకి వెళ్ళిపోయింది ఇవాళ పరిస్థితి. ఇక ఆలోచించుకో, ఇక మళ్ళీ అది కథమైపోతున్నావు నువ్వు. ఇక నీ ఇష్టం. ఎవడేం చేస్తాడు? ఎవరికేం సంబంధం? రఘు గారు, చింతూర్ల సర్పంచ్ ఎన్నికల అవినీతి విషయంలో కోర్టు కేసు యాక్సెప్ట్ చేసిందట. ఆర్ఓ పైన తీవ్రంగా స్పందించింది, విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపైన మీ స్పందన ఒకసారి లెక్కలేసుకోండి. ఇవాళ ఎమ్మెల్యేల సంబంధించిన ఎలక్షన్స్లో ఇబ్బందులు జరిగినాయనో, లేకపోతే సర్పంచ్లో ఇంకోటి ఎలక్షన్స్లో ఇబ్బంది జరిగిందనో కోర్టుకు వెళ్తే ఎంత తొందరగా కోర్టులో కేసులు పరిష్కారం అయినాయి చెప్పండి. ఆయన చెన్నమనేని రమేష్ బాబుకు సంబంధించిన కేసు, ఆయన జర్మనీ పౌరుడని తెలుసు, అందరికీ తెలుసు, అంతా వ్యవహారం అంతున్నది. ఎప్పుడైంది అది? 10 ఏళ్ళ తర్వాత ఆయన మొత్తం 10 ఇయర్స్ పీరియడ్ అయిపోయి ఇక నాకు సాలరా అని ఎలక్షన్ ఇక నేను ఇంకా మళ్ళీ పోటీ చేయను అనుకున్నప్పుడు తీర్పు వచ్చింది. అది ఇక కోర్టు కేసు యాక్సెప్ట్ చేస్తుంది, కానీ అది తీర్పు రావాలి కదా. హరీష్ని బయటకు దొబ్బేస్తారన్న 100% జరిగేది ఇదే. హరీష్ని మెడలు బట్టి అవతలకు నొక్కుతారు. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే పోరనాయన అని ఆయన ప్రయోగిస్తున్నారు. పోతలేడు, చూద్దాం అంటున్నాడు. ఆయన అనుకుంటుండే ఏంటంటే నా మీద సింపతి వస్తుందేమో అనుకో. నీ మీద సింపతి కాదని ఆయన, నువ్వు చేతగాని వాడిలాగా సమాజం చూసే పరిస్థితి వస్తున్నది. హరీష్ రావు గారు, మీ మీద సానుభూతి కాదు, మిమ్మల్ని చేతగాని వాడిలాగా ఈ సమాజం చూసే పరిస్థితి వస్తున్నది. నెగిటివ్ కోణంలో వెళ్తున్నది, ఆలోచించుకోండి. ఇప్పుడు కేసీఆర్కి ఇష్టం లేదు నువ్వు అందులో ఉండడం, కేసీఆర్ భార్యకు అసలే ఇష్టం లేదు నువ్వు అందులో ఉండడం, కేటీఆర్కి అసలే ఇష్టం లేదు, కవిత ఎట్లా ఆమె కూడా ఇష్టం లేదు. మరి ఎవరికి ఇష్టం లేదు, నువ్వు ఎందుకు ఇంకా అనలా? హరీష్ రావుకి కవిత అంటే భయం అట. భయం అని నేను అనుకోను, కానీ చూస్తున్నాడు ఆయన. వాళ్ళు ఆడిస్తున్న డ్రామా వాళ్ళందరూ ఒక్కటే, అఫ్కోర్స్ డౌట్ ఏముందల్లా. మొన్న జరిగిన ఇంటర్వ్యూలో రఘునందన్ రావు గారు అగ్రెసివ్ అయ్యారు. అయితే ఏముంటుంది? రఘు అన్న సమగ్ర కుల సర్వే చేసిన ఎన్యూమరేటర్లకు మరియు సూపర్వైజర్లకు ఇంతవరకు సర్వే డబ్బులు ఇవ్వలేదట. సమగ్ర కుల డబ్బులు జిల్లాలకు వచ్చి ఎన్నో నెలలైనా ఇంతవరకు మాకు ఇస్తలేరట. ఊరి అమ్మ, ఏంది దారుణం? ఎప్పుడైపోయింది ఇది? ఎప్పుడో అయిపోయింది. ఇంతవరకు పైసలు లేకపోతే ఎట్లా అన్న? బార్సే దేవాని ఇంటర్వ్యూ చేయండి. ఎక్కడ బ్రదర్, వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్స్, వాళ్ళు ఆ డీజీపీలతో వీళ్ళతో మాట్లాడుకొని కానిచ్చేస్తున్నారు. మనకి ఇస్తారా వీళ్ళు? అమ్మ ఈయనకి ఇస్తే మళ్ళీ ఏం కాంట్రవర్సీ అయిద్దేమో, మళ్ళీ అది కాంట్రవర్సీ అయితే మళ్ళీ ఎవడు మమ్మల్ని ఎవడేమంటాడేమో, ఈ భయంలో ఉంటారు వీళ్ళు. అందుకే ఎవ్వరు మనకి అంత ఈజీగా ఇంటర్వ్యూ ఇవ్వరు. అయినా మన ప్రయత్నం కొనసాగుతుంది. ఎక్కడ బీరు బిర్యానీ నోటు ఇస్తేనే ఓటు, లేకుంటే లేదు నాయకునికి చోటు. బాగుంది ఇది. బీరు బిర్యానీ నోటు ఇస్తేనే ఓటు, లేకుంటే లేదు నాయకునికి చోటు. ఇంకెక్కడుంది ప్రజాస్వామ్యం? ఒకవేళ బయటకు వస్తే ఈ పార్టీలోకి వెళ్తాడు అనుకుంటున్నారన్నా, ఇక ఆయనకి ఇప్పుడేం డెసిషన్ తీసుకుంటాడో అతి గతి లేదు. ఇంకా నెక్స్ట్ ఏ పార్టీలోకి పోతాడన్నది మనం ఇప్పుడే అంచనా వేయగలమా? అవకాశం ఉందా? అసలు ఫస్ట్ అది ఏం జరిగింది, అసలు ఆయన అందులోంచి బయటకు వస్తాడా అన్నది దగ్గర క్లారిటీ లేదు కదా. ఏ పార్టీలోకి పోతాడన్నది ఇంకెక్కడిది అన్న. రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడండి. మాట్లాడుతూనే ఉన్నాం. రిటైర్డ్ ఎంప్లాయీస్తో పాటు చాలా మందికి ఉన్న ఉద్యోగులకి డిఏలు వీటికి సంగతి కూడా అటకెక్కినట్టే ఉన్నది. ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అన్న జయప్రకాష్ నారాయణతో ఇంటర్వ్యూ చేయండి. చలో, అందరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరిని నమ్మడానికి లేకుండా పోయింది. ఈ పేపర్లు కూడా అంతా బోగసే. ఏది మంచి ఉంటే అది తీసుకోవాలి అంతే, అట్లే ఉంటుంది. కవితక్క హరీష్ అన్నని ఎప్పుడు తిడుతుంది, నీకు అర్థమవుతుందా? రాష్ట్రంలో ఏదో ఒకటి బీఆర్ఎస్ మీద నెగిటివ్ వచ్చినప్పుడు తిడుతుంది. ఆమె చాలా క్లారిటీ ఉన్నది. బీఆర్ఎస్ అనేది డెస్ట్రాయ్ కావాలా. కవిత చాలా క్లారిటీతో ఉన్నది. బీఆర్ఎస్ డెస్ట్రాయ్ అవుతేనే నేను పెట్టిన పార్టీ కొంత ముందుకెళ్ళే అవకాశం ఉందన్న దాంట్లోనే ఉన్నదామె.
ఆమె ఏం ఎదుగుతుందో పక్కన పెట్టినా ఆమె ఎదగడానికి అవకాశం కూడా లేదు, కానీ ఆ అవతల పార్టీని డెస్ట్రాయ్ మాత్రం 100% చేస్తారు. వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు చెప్పండి? అంత సాఫ్ట్గా ఎందుకు మాట్లాడతలేరు? మొత్తం వాళ్ళు చేసినటువంటి దోపిడీ వ్యవహారం అంతా ఈమెకు తెలుసు. కేటీఆర్ గెలికింది అనుకో, కేటీఆర్ ఫైల్ అని ముందర పెడుతుంది. ఇక ఉన్న ఇజ్జత్ తీసుకోవడం ఎందుకు అని ఆయన సైలెంట్గా మూలకు కూర్చొని సైలెంట్గా చూస్తున్నాడు ఇట్లా ఇట్లా. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడనుకో, హరీష్ రావు సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ బయటకు వస్తాయి. ఏడేడు పెట్టుబడి పెట్టిండు, ఏడేడ ఏమేం చేసిండు అన్నది. అరే పెట్టండి రా బాబు, మీరు పెట్టండి, ఆమె పెడుతుంది, తెలంగాణకు చాలా మంచి జరుగుతుంది. నిన్న బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్లు చూడండి, చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మాట్లాడదాం అది కవిత ఎపిసోడ్ వచ్చినప్పుడు. నక్సల్స్ వల్ల కకావికలమైన కుటుంబాలను ఇంటర్వ్యూ చేయండి. నక్సల్స్ కుటుంబాలని కకావికలం చేసిన, పోలీసుల కుటుంబాలను కకావికలం చేసిన రాజ్యమే, ప్రభుత్వాలే నాశనం చేసింది, ప్రభుత్వాలే. ఈ సమాజంలో అసలు ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, ఓటుని పక్కన పెట్టి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి సమాజంలో ప్రజల మధ్య కాకుండా మనం దూరంగా ఎక్కడో ఉండి మనం పనిచేయాలనేటువంటి ఆలోచన తెచ్చిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వాలే. ఇక్కడ బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా పక్కన పెట్టండి, రాజ్యం ఎవరైతే పరిపాలించారో వాళ్ళే దీనికి మూలకారకులు. మీరు ఈ పేదరికాన్ని పెంచి పోషించడము, అభివృద్ధి పేరుతో మొత్తం అడవులను కొట్టేయడము, ఆదివాసులను తరిమేయడము, దీనివల్లే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది మాట్లాడండి ఫస్ట్. పోలీసుల ప్రాణాలు కూడా ప్రాణాలే, మన ప్రాణాలే. ఎవరి ప్రాణాలు పోయినా మన బిడ్డల ప్రాణాలే. అన్నగారు గజ్వేల్కి వెళ్ళి ప్రజాభిప్రాయం తీసుకోండి. పోదాం. యువ వికాసం పథకం ఏమైంది? తాటి చెట్టు ఎక్కింది, ఆన్నే ఉన్నది, దిగనంటున్నది. అది ఏమైందంటే రైతు భరోసా 9 రోజుల్లో వేస్తామని అన్నారు కదా, ఆ పైసలు ఎక్కడివంటే అది యువ వికాసం పైసలు. ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర భూములు కుదవబెడితే ఆ 9,000 10,000 కోట్లు వచ్చినాయి. ఆ 10,000 కోట్లు యువ వికాసం కింద మనిషి 50,000 లక్ష రూపాయలు ఇద్దామని ప్లాన్ చేసిరు. అప్పటికి రైతు భరోసా పెండింగ్లో ఉంది. ఈ అమ్మ ఇది అయితట్లేదని ఆ పైసలు తెచ్చి దీనికి ఇచ్చిరు, అది అట్లే పెట్టిరు. ఇది ఎప్పుడు అమలు చేస్తారంటే ఎప్పుడో ఇక అది చూద్దాం భవిష్యత్తులో. కానీ జీరాక్స్ పేపర్లు దండగా ఎగబడ్డరు. అబ్బా, అందరు 4 లక్షలు అప్లై చేసిరు మొత్తం వచ్చే అని. అన్న వెల్త్ క్యాపిటల్ ఫ్రాడ్ కూకట్పల్లి, ప్లీజ్ 1 వీడియో, 350 crores ఫ్రాడ్ అట. మీ నెంబర్ పెట్టండి దయచేసి. ఆయన నెంబర్ పెడితే రాసుకో, అక్కడ మీ నెంబర్ పెట్టండి, మీకు కాల్ చేస్తాము, అసలు అదేందనేది తెలుసుకుంటాం. అయితే ఇంటర్వ్యూ చేయనంటాం, అందరినీ చేస్తాం 100%. జాబ్ క్యాలెండర్ గురించి అడగండి. రఘు అన్న, రేవంత్ రెడ్డి నిన్న పూలే సినిమాకు పోయిండన్న, చాలా బాగుంది సినిమా అన్న, మీరు కూడా వెళ్ళండి అన్న, అందరికీ చెప్పండి ఆ సినిమా చూడమని, కొద్దిగా అయినా మార్పు వస్తుందేమో. విజయాపాల రైతుల గురించి మాట్లాడండి. చలో అన్న, రుణమాఫీ గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్. ఓకే, గెస్ట్ ఫ్యాకల్టీస్కి శాలరీస్ ఇస్తలేరన్న, 1 year అయింది, మాట్లాడండి. కవితక్క ఏజెంట్ అట, ఎవరైనా కృష్ణ ఆదిత్య అట, 1 year IAS ఏందో. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర విగ్రహాలు పెట్టుకోవడమే తప్ప తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన మన అమరవీరుల విగ్రహాలను పెట్టుకోవట్లేదు. 1996లోనే మన రాష్ట్రం మనకు కావాలని కొట్లాడి ప్రాణాలు కోల్పోయారు చాలామంది, అంతే కదా. అన్న, ఒక్కసారి మినిస్టర్ శ్రీహరిని ఇంటర్వ్యూ చేస్తావా? చలో, చేనేత రుణమాఫీ గురించి మాట్లాడండి. నిన్న ఆయన పాపం సిపిఎం ఎమ్మెల్సీ సత్యం గారు క్వశ్చన్ అడిగిండు దీని మీద. అసలు ఆ డబ్బులు కూడా జిల్లాలకు వచ్చి అక్కడ ఆగిపోయి ఉన్నాయి, మరి ఎందుకు ఇస్తలేరో ఏంటో అర్థం కావట్లే. మళ్ళీ అది పెద్ద అమౌంట్ కూడా కాదు, 30 కోట్లు 40 కోట్లు ఉన్నది మొత్తం కలిపితే. మరి రైతు రుణమాఫీ 1,50,000 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఎంతో కొంత చేసిరు కదా, మరి ఈ రుణమాఫీ ఎందుకు చేయలేకపోతున్నారు? వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగం చేనేత రంగం అని మాట్లాడుతున్నాం కదా. చలో, నెక్స్ట్ 317 జీవో గురించి మాట్లాడండి. పెట్టిన మెసేజే పెడుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఈరోజు కవిత జాగృతి కార్యక్రమం వాయిదా పడ్డది.
ఎందుకు వాయిదా పడ్డదో, ఆమె నేరేళ్ల బాధితులను కలుస్తుంది పోతానన్నదట. మరి ఎందుకు వాయిదా పడ్డదో మరి. ఈ పొత్తుల సొల్లుందే బాబు. కవిత ఎంత మాట్లాడితే అంత ప్లస్ అట కాంగ్రెస్ పార్టీకి. ఇక ఆమె ఎవరి హ్యాండ్ లైన్లో నడుస్తుందో ఏందో ఆమెకే తెలవాలి. పబ్లిక్ కామెంట్స్ ఏంటి? సిరిసిల్ల జిల్లాలో ఈరోజు కవిత రాకుండా చేసేది వాళ్ళు అన్న అది కేటీఆర్ ప్లాన్ కావచ్చట. ఆమె పోతే ఎవరు ఆపుతారామని? ఆమెను ఆపే దమ్ము కేటీఆర్కి ఉందా? అంత సినిమా లేదాడ. ఆపమన్నాడు కేటీఆర్ రామని. ఎందుకంటే ఎవరి దగ్గర ఎవరికి సంబంధించిన చేసినటువంటి అక్రమాలు వాళ్ళకే తెలుసు కాబట్టి ఈ అమ్మాయి నేను ఇప్పుడు మాట్లాడితే నాదేడ బయట పెడతాను, ఆయన భయం ఆయనది. అందుకే కేటీఆర్ అని సపోర్ట్ చేస్తుండా. శాసనసభ్యుల ఫిరాయింపులపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోనందున హరీష్ రావు పైన విచారణకు సుప్రీం అనుమతించలేదు. సంబంధం ఏం, దాని ఆ కేసుకి ఈ కేసుకి సంబంధమే లేదు. సొంత పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులని కాంగ్రెస్ బయట పెట్టట్లేదు. అన్న మీరు ఒకసారి కొడంగల్ నియోజకవర్గానికి వచ్చి ఒక వీడియో చేయండి. కొడంగల్కి వస్తాం, ఏడికైనా వస్తాం బ్రదర్, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే టైం అంతే, ఒకరోజు ఇటు ఒకరోజు అటు అవుతుంటుంది. ఇప్పుడు మొన్న మేము గిడికి పోయినాం. ఎక్కడ లంబాడోళ్ళ భూమి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మంచిగా కట్టుకునే ఇళ్ళని దాదాపు 5-6 ఇళ్ళని నేలమట్టం చేసిరు, కూలగొట్టొచ్చారు. ఎవరు? తిరుపతి రెడ్డికి సంబంధించిన మనుషులే అని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆడియోలు వింటుంటే మాదాపూర్ ఆఫీస్కి రండి అంటారు. మరి తిరుపతి రెడ్డి ఆఫీస్ కూడా మాదాపూర్లోనే ఉందట. సో దాదాపుగా అక్కడ జరిగిన అరాచకం ఏంటంటే ఎప్పుడో 1985లో లేఅవుట్ అయింది 16 ఎకరాలు. ఆ 16 ఎకరాల లేఅవుట్లో ఉన్న వాళ్ళని ఎలగొట్టి ఎవడోడు సురేష్ రెడ్డి అని ఎవడో శ్రీనివాసరాజు అని ఒక సంబంధించిన వాళ్ళు వచ్చి దాన్ని కబ్జా చేసి ఆ 16 ఎకరాలు లేపడానికి ప్రయత్నం చేశారు. అందులో ఉన్న ఇళ్ళని ఆడున్న మున్సిపల్ కమిషనరు దొంగ డబ్బులు తీసుకొని వాళ్ళ ఇల్లు కూలగొచ్చాడు. ఏమంటే కోర్టు ఆర్డర్ అండి. కోర్టు ఆర్డర్ అయితే కోర్టు ఆర్డర్ చూపించు కదా. కోర్టు ఆర్డర్ ఏం చెప్పింది? కోర్టు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఎల్లగొట్టండి, ఆ ఇల్లు ఊలగొట్టండి, తీసి రోడ్డు మీద పడేయండి అని చెప్పిందా? నివాసం ఉంటున్న వాళ్ళని కోర్టు హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది, దీన్ని ముట్టకండి ఇప్పుడు ఈ డేట్ వరకు అని. దాన్ని కూడా టచ్ చేసిరు. మరి ఆ స్థాయిలో కోర్టు ఆర్డర్ ఉన్న టచ్ చేసే శక్తి ఎవరికి ఉంటుంది? ముఖ్యమంత్రికి తప్ప. అందుకే చాలామంది అంటుంటారు మీరు ఈడికి రాగలుగుతారు, ఆడికి అందరి దగ్గరికి పోగలుగుతాం, మేము ఆడికి పోయి తిరుపతి రెడ్డి పేరు చెప్పలేదా? సాదా బైనామాల గురించి మాట్లాడండి. బంగ్లాదేశ్లో జరిగితే ఇక్కడ ధర్నా ఏంటి? మరి బంగ్లాదేశ్కి పోయి చేస్తావా? చేయలేం కదా. మనం ఇక్కడ మన దేశం నుంచి మన నిరసన వ్యక్తం అవుతే ఆ దేశానికి ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి వాళ్ళు ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే నేను ధర్నా చౌక్లో ధర్నా చేయమంటలేను. దేశవ్యాప్తంగా నిరసన అంటే అది కేంద్రం నుంచి కావచ్చు, లేకపోతే విదేశీ వ్యవహారాల డిస్కషన్స్లో భాగంగా కావచ్చు, ఆ రకమైన మూమెంట్ తీసుకురావాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఇంటర్వ్యూ చేయండి తప్పకుండా. ఇప్పుడు ఐడిపిఎల్లో అక్రమంగా కడుతున్న అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, దాంట్లో వాళ్ళ సంగతి ఏమైంది? ఏమవుతుంది? ఆర్టీసీ కార్మికులు రోజుకొకరు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఈ కవితం ఎక్కడికి పోయింది? 52 రోజులు సమ్మె చేసిరు. 52 రోజులు సమ్మె చేసి దాదాపు 50 మంది దాకా చచ్చిపోయినప్పుడు ఎక్కడ పోయింది? ఎందుకు మాట్లాడలే ఆ రోజు?